ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. శత్రువుల యొక్క సమస్యలు, శత్రువుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, బాధలు చాలా అధికంగా ఉన్నాయనుకోండి. అంటే శత్రువులంటే ఎవరు అనంటే ప్రత్యేకంగా వాళ్ళ వలన మీకు ప్రమాదం అనేటువంటిది మీకు తెలిసి ఉండటమే కాదు. మీ ముందర నవ్వుతూ వెనకాతల మీకు గోతులు తవ్వేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. తద్వారా మీ యొక్క ఆర్థికపరమైన పరిస్థితి, మీ యొక్క వృత్తిరీత్యా మీ యొక్క పరిస్థితి, వృత్తి రంగం దగ్గర ఆ యొక్క చోటున కూడా మీకు సమస్యలు, ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే మీ మీదన చాడీలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి శత్రు సమస్యలన్నీ కూడా వాటి వలన మీకు విపరీతమైనటువంటి నరఘోష, ఏడుపులు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వారు ఏదైనా సరే ఒక మంగళవారం గానీ, ఒక శనివారం గానీ మీరు ఎంచుకోండి. 2 రోజుల్లో ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు. అయితే మంగళవారం గానీ, శనివారం గానీ సాయంత్రం 6:30 దాటిన తర్వాత మీ యొక్క మేడపైకో, లేకపోతే మీ యొక్క పెరట్లోకో, వాకిట్లోకో ఎక్కడికైనా సరే చక్కగా వెళ్ళి కనీసము ఒక 7 ఎండి మిరపకాయలు తీసుకోండి. 7 ఎండి మిరపకాయలు చేతిలో పట్టుకొని ఒక గుప్పెడు ఆవాలు, నల్ల ఆవాలు కూడా చక్కగా తీసుకొని మీ యొక్క తల చుట్టూరా కూడా ఒక 3 సార్లు తిప్పుకోండి. నెమ్మదిగా తిప్పుకోండి. తిప్పుకుంటున్నంత సేపు కూడా మీకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి నరఘోషలు, శత్రు సమస్యలు, ఏడుపులు ఇవన్నీ కూడా తొలగిపోయేవన్నీ కూడా ఈ యొక్క ఎండి మిరపకాయలలోకి, ఆవాల్లోకి ఆవహించబడుతున్నాయి అనబడేటువంటి విధంగా మనసులో అనుకుని మీ యొక్క తల చుట్టూరా చక్కగా తిప్పుకోండి. తిప్పుకుంటున్నంత సేపు కూడా ఓం ఉగ్రతుండాయ హుం ఫట్ ఈ యొక్క మంత్రం అనేటువంటిది చక్కగా చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకొని మీ యొక్క తల చుట్టూరా కూడా చక్కగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క మీ చేతిలో ఉండేటువంటి ద్రవ్యాల్ని వాటిని కాల్చేయాలి. ఏదైనా సరే మంటల్లో పడేయచ్చు, లేకపోతే ఏమీ కూడా లేకపోతే మీ యొక్క ఇంటిలోనే ఒక కర్పూరం బిళ్ళ వెలిగించి మంట ఏర్పాటు చేసి ఆ యొక్క మంటలో పడేసేయచ్చు. ఏదో ఒక విధమైనటువంటి మంట అనేటువంటిది ఏర్పాటు చేసి ఆ యొక్క మంటలో వాటిని పారవేసేయాలి. ఒకవేళ పళ్ళెంలో మీరు ఈ కర్పూరం బిళ్ళతో ఏదన్నా సరే మంట అనేటువంటిది ఏర్పాటు చేసుకుని ఆ యొక్క మంటలో పడేసినట్లయితే కనుక ఆ యొక్క డస్ట్, ఆ యొక్క బూడిదంతయు కూడా మీకు ఇంటి బయట ఎక్కడైనా సరే పారవేసేయండి. ఈ విధంగా ఒక మంగళవారం కానీ, శనివారం కానీ చేయొచ్చు. వరుసగా మంగళవారమైనా, శనివారమైనా సరే 3 వారాల పాటు ఈ యొక్క పద్ధతిని చేసినట్లయితే కనుక మీ పట్ల ఉండేటువంటి విపరీతమైనటువంటి నరఘోష, నరదృష్టి, ఏడుపులు అనేటువంటివి నివారించబడేటువంటి అవకాశం అయితే బలంగా ఉంటుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.